వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులు ఆందోళనకు దిగితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, అర్రజన్ మీడియా హైలైట్ చేసేది కొన్ని వందల సార్లు వాళ్ళని స్టూడియోలోకి వచ్చేబెట్టి ఇంటర్వ్యూలు చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాక్షి హైలైట్ చేస్తుంది. అయితే ఉద్యోగ సంఘాలు పెద్దగా దానికి అటెండ్ కావట్లేదు. అయితే ఇప్పుడు తాజాగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండేటటువంటి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా పేరు పడ్డటువంటి వెంకట్రామరెడ్డి బ్యాచ్ గుండ్లు చేయించుకున్నారు. ఎందుకంటే మొట్టమొదటి సిపిఎస్ అంశం మొన్న మనం కూడా మాట్లాడుకున్నాం. గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సిపిఎస్ ఉద్యోగులందరినీ ఓపీఎస్లోకి తీసుకెళ్తుంది. తీరా చూస్తే 3,10,000 మంది ఉద్యోగులు ఉంటే 2004కి ముందు ఏదైతే సిపిఎస్ అమల్లోకి వచ్చే సెప్టెంబర్కి ముందు అంతకుముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైనటువంటి వాళ్ళు ఒక 10,000 మంది ఉన్నారు. వాళ్ళు ఛార్జ్ మాత్రం సెప్టెంబర్ తర్వాత తీసుకున్నారు. అయితే వాళ్ళకి కొత్త పెన్షన్ విధానం సిపిఎస్ విధానంలో పెట్టారు. దాని మీద కోర్టులకు వెళ్ళడం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్కి ముందు నియమితులైన వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ఏ ఇస్తామని చెప్పింది. అది రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. అట్లా 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ 10,000 మంది ఉద్యోగులకి ఇప్పుడు ఓపీఎస్లోకి తీసుకెళ్తున్నారు ఏకదం. అది నిన్న జీవో ఇచ్చారు. టోటల్ అందరికీ కాదు. ఆ విషయాన్ని జనానికి తెలియజేయడం కోసం ఈయన ఆందోళనకు దిగారు. ఏదైతే వెంకటరామరెడ్డి దాంతో పాటుగా రైట్ చేస్తున్నటువంటిది ఏంటయ్యా అంటే మేనిఫెస్టో మీకు చంద్రబాబు మంగళం పాడారు. 2 ఏళ్లలో 5 డిఏలు బంద్ చేశారు. 24 నెలలుగా ఐఆర్ రాలేదు, కొత్త పిఆర్సీ లేదు, సరెండర్ లీవ్లు లేవు. 2 ఏళ్లలో ఉద్యోగులకు జరిగిన నష్టం 37,000 కోట్లు. ఒక్కొక్క కానిస్టేబుల్ 7 లక్షలు నష్టపోయాడు, ఒక్కో సాధారణ ఉద్యోగి 5,15,000 నష్టపోయాడు అన్నటువంటిది హైలైట్ చేశారు. బట్ మన ఒక 2-3 రోజుల క్రితమే ఉద్యోగులు ఆందోళనకు పిలుపునిచ్చి ఆ పైన మళ్ళీ మంత్రులతో చర్చలతో ఓకే అనేసి ఆందోళనని విరమించేస్తున్నట్టు ప్రకటించారు. ఇదివరకటి రోజుల్లో జగన్ మమ్మల్ని పిలిస్తే తప్పించి మేము ఒప్పుకోమని చెప్పినటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మంత్రులతో మాట్లాడితే అయిపోద్ది, తర్వాత మళ్ళీ ఆర్థిక మంత్రితో ఒకసారి మాట్లాడుదు కానీ ఆ తర్వాత సీఎం గారితో మాట్లాడుదురు కానీ అని చెప్తే 2-3 నెలల దాకా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇవాళ ఉద్యోగులైతే వైసీపీ నమ్ముతున్నట్టు కనిపించట్లేదు. అందుకని యాజిటేషన్కి తగిన రెస్పాన్స్ లేదు.